హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. సో సాడ్. యాక్చువల్గా ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్లో వచ్చే సినిమాకి సంబంధించిన ఒక అప్డేట్ అయితే మే 20కి ఎన్టీఆర్ బర్త్డేకి రిలీజ్ చేస్తామని చెప్పి అప్పుడెప్పుడో చెప్పారు. నేనే దాని మీద వీడియో కూడా చేసిన, అది పెట్టారు వాళ్ళే, టీం వాళ్ళే పెట్టారు. ఇప్పుడు మళ్ళీ లేదంటున్నారు. వీళ్ళు దొంగ పోలీసు ఆడుతున్నారు, తూచి తొండాట ఆడుతున్నారు అసలు నిజంగా చెప్పాలంటే. వార్ 2ది అప్డేట్ వస్తుందని చెప్పేసి వాళ్ళ కోసం మేము దారి వదిలేస్తున్నాము, వాళ్ళే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వదులుకొని మనది ఇంకోసారి ఎప్పుడైనా వదులుదాము, ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్లోది ఒక మంచి టైం చూసుకొని వదులుదాము అన్నట్టు ఒక అప్డేటు, ఒక ఫ్రేమ్ లాగా వదిలారనమాట మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు. ఎందుకు మరి ఇట్లా చేస్తున్నారో ఏమో. చాలా అంటే చాలా హోప్స్, చాలా ఆశ పెట్టుకున్నాం ఈ సినిమా, ఈ టైటిల్ ఏంది, ఈ సినిమా కాన్సెప్ట్ ఏంది, ఎన్టీఆర్ ఎట్లా ఉంటాడు, ఎలా ఉంటున్నాడు అని చెప్పి ఆల్రెడీ రెడీ చేసాము. టీజర్ రెడీ అయిపోతుంది, ఆల్మోస్ట్ బాగుంటుంది, మీరు ఎక్సైటింగ్గా మీరు మంచిగా ఫీల్ అవుతారు, చూస్తే స్టన్ అవుతారని చెప్పి పెట్టారు మీరు. ఇప్పుడేమో లేదంటున్నారు. వార్ 2 వస్తే మీకేమైంది బ్రో? వార్ 2నే ఎన్టీఆర్ నీళ్ళు అది అదే ఇది ఇదే భయ్యా. రెండు వస్తే ఏమైంది మాకు? రెండు పండగ చేసుకుంటాం కదా రెండు ఒకసారి చూసి. ఏమో, ఒక నిరాశ. ఏం చేస్తాం. బట్ వార్ 2 వచ్చే టీజర్ అయినా ఖచ్చితంగా రిలీజ్ చేసి అది బాగుంటే నిజంగా అదే హ్యాపీ అనమాట. ఇంకా ఎందుకంటే అది ఎలాగో వచ్చే ఛాన్స్ లేదు, వాళ్ళు అఫిషియల్గా చెప్పేశారు. ఇదైనా ఆ రోజు రిలీజ్ అయిన తర్వాత ఎన్టీఆర్కి కొద్దిసేపు సోషల్ మీడియా మొత్తం సలాం కొట్టే విధంగా ఒక ఆ లుక్, దాని మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎక్కువ పెట్టుకున్నాం. మరి అది ఏ విధంగా ఉండబోతుందో. ఎందుకంటే దాని మీద హృతిక్ రోషన్ కూడా ఒక ట్వీట్ చేశారు, టీజ్ చేస్తూ ఎన్టీఆర్ని. ట్వీట్ కాదు, మీన్స్ ఒక స్టోరీ పెట్టారు, రెడీ చేస్తున్నాం మంచి టీజరు, మంచి ఒక బ్లాస్ట్ లాగా వస్తుంది అని చెప్పి ఏదో చెప్పారు. సో అది విన్న తర్వాత ఇంకొంచెం ఎక్స్పెక్టేషన్ పెరిగింది. ఎన్టీఆర్ నీళ్ళు ఎట్లా లేదు, అది వాళ్ళు నిరాశపరిచేశారు. ఇదైనా మాకు వస్తుందని చెప్పి ఒక ఆనందం ఉంది, కానీ ఎలా ఉంటుందని చెప్పి దాని మీద కూడా కొంచెం హృతిక్ రోషన్ పెట్టడంతో అది ఒక ఆ కొంచెం భయం కూడా పోయింది. బాగుంటుందని అనుకుంటున్నా. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఆ రోజు మే 20 ఈ టీజర్ రిలీజ్ అయితే, ఆ గ్లిమ్స్ రిలీజ్ అయితే చూసి ఫ్యాన్స్, అది సారీ నాట్ ఫ్యాన్స్ సారీ ఫ్యాన్స్, మేము పండగ చేసుకోవాలనుకుంటున్నాం భయ్య. చాలా రోజులు అయిపోయింది అప్డేట్స్ లేక, చాలా రోజులు అయిపోయింది ఏ టీజర్స్ కానీ ఫస్ట్ లుక్స్ కానీ ఏమీ లేక ఎన్టీఆర్ది. సో ప్లీజ్ ఇది మాత్రం డిసప్పాయింట్ చేయకండి అబ్బా, ప్లీజ్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీరు ఏమనుకుంటున్నారు? ఎన్టీఆర్ నీళ్ళు లేదు, ఇది వస్తుంది, ఇది కనీసం ఇదైనా బాగుంటుంటే అదే ఆనందం. ఇదే మనల్ని తీసుకెళ్ళి కొంచెం పైన పెడుతుంది చాలు, అదన్నా ఉంటే అంతే, అంతకంటే ఏం లేదు. సో గైస్, మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్. లవ్ యూ ఆల్.